భారతదేశం అన్ని ప్రాంతాలు కలిస్తే ప్రపంచంలో ఇతర దేశాలకి మనకు విల్సన్ గారు నిన్న ఈ సిజేపీకి సంబంధించిన కార్యక్రమం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రాంతీయవాదం గురించి, ఆయన జాతీయవాదం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి నిన్న ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి సంబంధించినటువంటి ఇష్యూ, అంటే వాస్తవంగా ఇది అక్కడి నుంచే స్టార్ట్ అయింది కాబట్టి సో ఆయన నేమ్ మాట ఒకసారి విన్న తర్వాత మీరు రియాక్ట్ అవుతారు. ఒకసారి వినండి సార్. ఇది ఇవన్నీ ప్రశ్నిస్తే నువ్వు అర్బన్ నక్సలైట్ అంటారు, నువ్వు చైనా ఏజెంట్ అంటారు, నువ్వు పాకిస్తాన్ ఏజెంట్ అంటారు, నువ్వు హిందూ ద్రోహి అంటారు, నీవు దేశద్రోహి అంటారు. మేము చెప్పదలుచుకున్నాం, వాయిస్ వినపలేదు, వాయిస్ రావట్లేదు. యా ఓకే. ఆయన భరతమాత ముద్దు బిడ్డలం మేము. సో నాగేశ్వర్ గారు నిన్న మాట్లాడారు, భరతమాత ముద్దు బిడ్డలం మేము. సో కాబట్టి మేమంతా కూడా ఒకటే, మీరు కావాలని చెప్పేసి ప్రాంతీయవాదాన్ని రెచ్చగొడుతున్నారని చెప్పేసి ఆయన మాట్లాడుతున్న పరిస్థితి ఏంటి అసలు అంటే ఆయన ముందే ఆ రోజు మాట్లాడారు, పవన్ కళ్యాణ్ రాకూడదు, తెలంగాణలో ఎలా అడుగు పెడతారో చూస్తాం అన్నటువంటి పరిస్థితుల్లో ఆ రోజు మాట్లాడినటువంటి జాతీయవాదం గుర్తుకు రానటువంటి ప్రొఫెసర్ గారు నిన్న జాతీయవాదం గురించి మాట్లాడుతూ భరతమాత ముద్దు బిడ్డలం, మేము జాతి సమగ్రత కోసం మేము పాటుపడుతున్నాం అనేటటువంటి ఉద్దేశం వచ్చే విధంగా ఆయన మాట్లాడటం. సో ఎలా చూడొచ్చు అంటారు సార్ ఇది? ప్రొఫెసర్ నాగేశ్వర గారు సిపిఎం పార్టీకి సంబంధించిన సానుభూతిపరుడు, ఆ పార్టీలో ప్రముఖుడు, అందరూ తెలిసిందే కాబట్టి 10 టీవీలో ఆయన రోలు ఇవన్నీ కూడా తెలిసింది. అంటే అసలు సిపిఎం పార్టీ మాకు రాష్ట్రం విడిపోవడం ఇష్టం లేదు, మేము సమైక్య రాష్ట్రం అన్నారు. వాళ్ళ పార్టీ సమైక్య రాష్ట్రం అన్నప్పుడు ఈయన మళ్ళీ ఆయన చుట్టుపక్కల ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టే వాళ్ళందరినీ తీసుకొచ్చి ఎలా మాట్లాడతారు అంటే ఆయన కాంట్రాడిక్ట్ లో ఉన్నారు. అంటే ఒక క్లారిటీ లేదు, ఆ పార్టీ ఆయన ఉన్న పార్టీ ఒక క్లారిటీ లేకపోవడం వల్ల ఈ రోజు ఆయన మాట్లాడుతున్న భాష అర్థం కాని పరిస్థితిలో పడ్డది. కాబట్టి సిపిఎం పార్టీ నాయకుడిగా ఆయన ఉన్నప్పుడు ఆయన సమైక్యవాదం దృష్టితోనే ఆయన ఉండాలి. అలా కాకుండా మళ్ళీ మాకు తెలంగాణ బిడ్డలం, మాకు తెలంగాణ పౌరుషం,